హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్. మొలకెత్తిన పెసలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు. ఈ మొలకెత్తిన పెసలతో తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో 3 స్పూన్ల పోపు గింజలు వేసుకొని చిటపటలాడించాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని 2 పెద్ద ఆనియన్లు వేసి వేగనియ్యాలి. ఆనియన్స్ వేగినాక ఇందులో 2 పచ్చిమిర్చీలు, 2 ఎండుమిర్చీలు, 8 వెల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఫ్రెష్గా ఉన్న 3 పెద్ద కట్టల తోటకూరను కడిగిన తర్వాత ప్యాన్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనీయాలి. తోటకూర కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. నేను తీసుకున్న తోటకూరకు తగ్గట్టుగా 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఒకరోజు ముందుగా నానబెట్టుకొని తయారు చేసుకున్న మొలకెత్తిన పెసలను ప్యాన్లో వేసుకోవాలి. మొలకెత్తిన పెసలు తోటకూర మీద వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు సిమ్లో అలాగే ఉండనియాలి. హెల్త్కి ఎంతో మంచిదైన పెసలతో తయారు చేసిన తోటకూర ఫ్రై ఇప్పుడు రెడీ. ఈ వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.